శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత అనేక ఆశ్రమములందును మఠములందును గృహములందును ఈ అధ్యాయమును సమిష్టిగా గాని వ్యష్టిగా గాని భోజనకాలమున జనులు పఠించి తదుపరి ఆహారమును సేవించుచుందురు. ఈ ప్రకారముగా భగవద్భావనతో భుజించువానికి పెట్టబడు అన్నము సాక్షాత్ భగవంతునకు పెట్టబడినట్లేగను. అంతటి పుణ్యమాతనికి తప్పక లభింపగలదు. మరియు దైవ ధ్యానముతో భుజించుట వలన మనుజుని శరీరములోని అణువణువు దైవశక్తితో కూడియుండును. ఈ 15వ అధ్యాయము అనేక ఆశ్రమములందును మఠములందును గృహములందును కూడా ఈ అధ్యాయమును అందరూ ఎంతమంది అయితే భోజనము సమయమున భోజనం చేయుచూ ఉందురో వారందరూ సమిష్టిగా కానీ వ్యష్టిగా అంటే ఒక్కరగా కానీ భోజన కాలమున జనులు పఠించి తదుపరి ఆహారమును సేవించుదురు. ఈ ప్రకారముగా భగవద్భావనతో భుజించువానికి పెట్టబడు అన్నము సాక్షాత్ భగవంతునకు పెట్టబడినట్లేగును. మనం భోజనం చేసేటప్పుడు భోజన సమయమున ఆహారము అనేది పరబ్రహ్మ స్వరూపము అని మనకి మన పెద్దలు పూర్వీకులు చెప్పి ఉన్నారు. అయితే మరి అటువంటి పరబ్రహ్మస్వరూపము అయిన ఆహారాన్ని ఆ బ్రహ్మానికి సమర్పించేదానికి ఆ బ్రహ్మానికే అర్పించి మనం భోజనం చేయటం అనేది చాలా పద్ధతి అని మనకిక్కడ భగవానుడు తెలియజేయుచున్నాడు అన్నమాట. మరి ఏ విధంగాను అంటే ఈ 15వ అధ్యాయంలో సర్వస్వం కూడా భగవంతుని యొక్క స్వరూపం తప్ప రెండవదే లేదు. ఈ ఆహారం తయారయ్యేదానికి సంబంధించి కానీ ఏ సూర్య చంద్రాగ్నులు ఉన్నారో లేకపోతే ఏ పంచభూతాలైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా నా యొక్క ఆధారంతో ఇవన్నీ ఉన్నవి అని మనకి తెలియజేసి వాటి ద్వారా తయారయ్యే ఏ పదార్థమైతే ఉన్నదో ఆ పదార్థం కూడా నా యొక్క ఆధారంతో తయారవటం జరుగుతూ ఉన్నది. ఇంకా ఆ తయారైన పదార్థం మనం భుజించుటకు ఆహారం తినేదానికి సంబంధించి కూడా నా యొక్క శక్తి ఆధారంతో తినటం అనేది జరుగుతూ ఉన్నది. తిన్నాకాలోన జఠరాగ్ని స్వరూపమున ఉండి ఆహారం మొత్తాన్ని పచనం చేసేదానికి కూడా నేనే లోన అంతర్గతంగా ఉండి ఆహారాన్ని పచనం చేయుచున్నాను. ఎందుకు ఒక్కటి అనుక ఇంతదనుక ఇక మొత్తం కూడా భగవంతుని యొక్క మయం భగవంతుని యొక్క క్రియ భగవంతుని యొక్క స్వరూపమే తప్ప రెండవది లేదు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందువల్ల మనం భుజించే ఆహారం అటువంటి భక్తిభావనతో భగవంతుని
భగవంతునికి అర్పణ చేసి ఆ పద్ధతిలో మనం కానీ ఆహారం తీసుకున్నట్లయితే అది సాక్షాత్ భగవంతునికే అర్పించినట్లవుద్ది. దానివల్ల మనకు కలిగే ఫలితం ఏంటిదంటే ప్రతి అణువణువులో తీసుకున్న ఆహారం ప్రతి అణువణువుకి కూడా ఈ శరీరంలో అది చేరుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ అణువణువులో కూడా భగవంతుని యొక్క స్వరూపముగా అటువంటి దైవశక్తితో కూడియుండును అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇంకా సకల జీవుల హృదయములందును తానే వెలయుచున్నాడనియు అన్నింటికి తానే ఆధారభూతుడనియు భగవానుడు తెలుపుతున్నారు. సర్వస్యచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్నవాడను. నా వలననే జీవునకు జ్ఞాపక శక్తి, జ్ఞానము, తెలివి, మరుపు కలుగుచున్నవి. వేదములన్నింటి చేతను తెలియదగిన వాడను నేనే అయ్యున్నాను, మరియు వేదము నెరిగిన వాడను కూడా నేనే అయ్యున్నాను. ఇక్కడ సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్నవాడను అంటే ఈ ప్రపంచములో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మన పెద్దలు లెక్కించి చెప్పారు. అయితే ఆ 84 లక్షల జీవరాశులలో అన్నింటిలో కూడా సమస్త ప్రాణులు అన్నీ కూడా హృదయము, అన్ని జీవరాశులలో కూడా హృదయములో ఆ భగవానుడే ఉన్నాడు అని మనకు చెప్పటం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ మన హృదయములో కూడా ఉన్నాడు అని మనం ఇక్కడ గమనింపదగిన విషయం. అందువల్లే ముందు మనం ఏ విధంగా ఈ శరీరం కానీ, ఈ శరీరంలో ఉండ జ్ఞాపక శక్తి కానీ, ఈ శరీరంలో ఉండ జ్ఞానము, తెలివి కానీ, ఈ తెలివితోటి తెలుసుకున్నవి మళ్ళీ మరుపు చెందటం కానీ, ఈ అన్నింటి కూడా ఏ విధంగా మనలో ఇటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి అంటే అవి భగవానుని వలనే ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి అని మనం ముందుగా తెలుసుకోవటం అవసరం. భగవానుడి వల్లనే ఇవన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు ఇక ఏ ప్రాణిని చూసినా, ఏ జీవరాశుల్ని చూసినా సమస్త ప్రాణికోట్లలో కూడా ఆ భగవంతుని యొక్క సత్తా, భగవంతుని యొక్క ఆధారంతో ఈ మొత్తం జరుగుతూ ఉన్నాయి అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. అనేది కూడా గాక వేదములన్నింటి చేతను తెలియదగినవాడను నేనే అయ్యున్నాను. ఇక్కడ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలలో తెలియజేసిన విషయం ఏమిటి అంటే వేదము అంటే సృష్టి అని, ఇంకా లేక ప్రణవ శబ్దము అని. అయితే ఆ వేదాలలో ఉండే యొక్క విధానం మొత్తం కూడా సమస్తం మొత్తం ఈ ప్రపంచానికి సంబంధించిన ఏదైతే ఉందో ఈ దృశ్యరూపకంగానే, ఈ దృశ్యరూపకానికి ఆధారమైన స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపం కానీ ఈ మొత్తం కూడా క్షుణ్ణంగా తెలియజేసినవి ఏవైతే ఉన్నాయో అయ్యే ఇక్కడ మనకు వేదాలు. అందువల్ల ఆ వేదాల వల్ల కూడా తెలియదగిన వస్తువు పరమాత్మ వస్తువే అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది. అది కూడా గాక ఆ వేదాన్ని ఎరిగిన వాడన కూడా నేనే అయి ఉన్నాను. ఏ వేదాలనైతే మనకు తయారైనయో ఆ వేదాలని గుర్తెరిగిన వాడు కూడా భగవంతుడే అని మనకు చెప్పటం జరుగుతూ ఉన్నది. కాబట్టి సర్వస్య అని చెప్పినప్పుడు జాతి, మత, కుల తారతమ్యమెద్దియు లేక చరాచరా ప్రాణి కోట్ల యందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుట వలన ఇక ఎవరును అధైర్యపడవలసిన పని లేదు.
మహాపాపి అయినను చండాలుడైనను తన యందలి దైవ సన్నిధిని స్మరించి పవిత్రాచరణ ద్వారా వారిని తెలుసుకొనవచ్చును. అట్టి పాపియు తన వెనకనున్న తనకు ఆధారముగానున్న అఖండ చైతన్యమును స్మృతియందుంచుకొనినచో తన నిజరూపమును చింతించినచో పుణ్యాత్ముడే తరించును. ఇక్కడ జాతి మత కుల తారతమ్యమెద్దియూ లేక, అంటే కదిలేది కానీ కదలన్నది కానీ సమస్త చరాచర ప్రాణి కోట్ల యందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుట వలన ఇక ఎవరో కూడా అధైర్యము పడవలసిన పని లేదు. ఎందుకు? ప్రతి ఒక్క హృదయములో, అది మహాపాపి అయినను చండాలుడైనను తన యందలే దైవ సన్నిధిని స్మరించి పవిత్రాచరణ ద్వారా వారిని తెలుసుకొనవచ్చును. మనం తెలిసి కానీ తెలియక కానీ ఈ లోకములో ఏ అయినా సరే పాపకృత్యాలు కానీ, మహాపాపి ఎవరూ చేయలేనంత పాపము చేసినప్పటికీ కూడా, చండాలుడు అయినప్పటికీ కూడా తన హృదయములో దాగి ఉన్న పరమాత్మను కానీ స్మరించి ఆ స్మరణ ద్వారా మరల పవిత్రాచరణ ద్వారా ఆ పాపము తొలగేదానికి సంబంధించిన పవిత్రమైన ఆచరణను ఆ నిమిషము నుంచి, ఎప్పుడైతే మన హృదయములో భగవంతుని యొక్క నిలయమున్నది, భగవంతుడు నివసించుచున్నాడు అని మనకి ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో ఆ మరుసటి నిమిషము నుంచి ఇక పవిత్రాచరణ కానీ ఎప్పుడైతే మనం చేయటం బిగుంచేస్తూ ఉంటామో, మనం ఎన్ని కట్టెలు వేసి ఒక్క నిప్పు రవ్వ చేత కట్టెల మొత్తం భస్మీభూతం అయినట్లు, అదేవిధంగా భగవంతుని మన హృదయములో ఉన్న భగవంతుణ్ణి మనం ఏ రోజైతే మనం గుర్తెరుగుతామో ఆ మరుక్షణము నుంచి ఇక పవిత్రమైన భగవంతుని యొక్క ఆచరణ, అంటే భగవంతుని ద్వారే ఈ సమస్తం జరుగుతూ ఉన్నది అని ఎవరైతే నడవగలుగుతారో, నడుస్తూ ఉన్నారో, వాళ్ళు గతములో చేసిన సమస్త పాపకర్మలో మొత్తం కూడా చండాలుడైనను సరే తను సంపూర్తిగా భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోగలుగుతాడు అని ఇక్కడ మన భగవానుడు హామీ ఇయ్యటం జరిగిందనమాట. అట్టి పాపియు తన వెనకనున్న తనకు ఆధారముగనున్న అఖండ చైతన్యమును స్మృతియందుంచుకొనుచో, అంటే నిరంతరము మన కదలికలు దేనితోటి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ శరీరమే నేను అని అహంకారంతో కూడుకొని మన కార్యకలాపం మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు? సర్వవ్యాపకమైన అఖండ చైతన్య స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఆధారంతో ఈ సమస్త క్రియలు, అంటే మనస్సు సంకల్పం కానీ వికల్పం కానీ మన జ్ఞాపక శక్తి కానీ మన తెలివి కానీ మన మరుపు కానీ ఇవన్నీ కూడా అఖండ చైతన్యం యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అని, అటువంటి మెలకువతోటి ఏ తెలివితోటి మనం విచారణ చేస్తూ ఉంటామో, ఏ కార్యకలాపాలు చేస్తూ ఉంటామో అవి మొత్తం కూడా అఖండ చైతన్యం యొక్క ఆధారంతో మొత్తం జరుగుతూ ఉన్నాయి అని స్మృతి పదమున, అంటే జ్ఞప్తి యందుంచుకొని ఆ కదిలే ప్రతి కదిలిక వెనకాల భగవంతుని యొక్క చైతన్యమే ఉన్నది అని మెలకువ వదలకుండా ఎవరైతే సాధన చేయుచూ ఉన్నారో సమస్త తన చేసిన పాపకృత్యములు మొత్తం కూడా సంపూర్తిగా నశించిపోతూ ఉన్నాయి అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అందువల్ల మనం వాస్తవంగా భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని అంటే అతి సమీపమున మన హృదయములోనే మన హృదయ అంతర్గతంగా ఏ భగవత్ స్వరూపమ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే
ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం. మరి మన హృదయంలోనే ఉండి మనలోనే ఉండి అంతర్గతంగా దాగి ఉన్న ఈ భగవత్ స్వరూపాన్ని మనము ఎలా తెలుసుకొనలేకపోతూ ఉన్నాము అని అంటే దానికి కారణము ఏమీ కాదు, ఈ శరీరమే నేను అని. ఈ శరీరంతో మమేకమైపోయి ఈ శరీరానికి సంబంధించిన ఏ బంధుత్వము, ఏ తగులము, ఏ లంపకము అయితే ఉన్నవో వాటిని వదిలించుకోలేని కారణమే ఇక్కడ వాస్తవానికి భగవంతునికి మనకే దూరము కావటం. వాటిని ఎవరైతే వదిలించగలుగుతారో భక్తి వైరాగ్యము ద్వారా వాటిని కానీ వదిలించుకోగలిగితే, ఏ విధంగా వదిలించుకోవటం అంటే నిజమైనవి కావు, శాశ్వతమైనవి కావు అని తెలుసుకొని. ఇక్కడ వదిలించుకోవటం అంటే కాదు అని వాటిని పారిపోవటం కాదు, నిజంగాని దానినే నిజము అని నమ్మి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా. అందువల్ల నిజంగా దాన్ని నిజమని అనుకునేది ఎందుకని నిజమైన విచారణ చేసి ఆ విచారణ ద్వారా నిజమే కదా, ఇది ఎప్పుడుకీ నిజం కాదు కదా, దీనికి సంబంధించిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిసేపు ఉండి మళ్ళీ కొద్దిసేపు లేకుండా పోయేయే కదా. మరి మన జీవితం మొత్తం కూడా ఈ తీరుగా మార్పులు చేర్పులు జరిగే యొక్క విషయమే కదా. ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకు అవస్థలు ఉండేవి, 3 అవస్థలుంటే ఈ జాగ్రత్త అవస్థలో మొత్తం కూడా గుర్తిరగటం, సర్వకార్యకలాపాలు చేయటం. మరి తర్వాత మనం నిద్రించేటప్పుడు ఈ స్వప్నావస్థ అనేది వస్తుంది. ఈ స్వప్నావస్థ వచ్చినప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఉండే యొక్క విధానం అక్కడ లేకుండా మళ్ళీ ఇంకొక రకంగా మారిపోవటం జరుగుద్ది. మళ్ళీ తర్వాత కొద్ది సమయం తర్వాత గాఢ సుషుప్తి అవస్థ వచ్చుద్ది. ఆ సుషుప్తి అవస్థలో ఈ స్వప్నం కానీ జాగ్రత్త కానీ రెండూ లేకుండా పోతూ ఉంది. మరి ఇటువంటి ఈ స్మృతి పదం అనేది, ఈ జ్ఞానం అనేది ఈ మెలకువ ఉన్నప్పుడు ఉంటుంది. చివరికి గాఢ సుషుప్తిలో ఈ మెలకువ కూడా లేకుండా, ఈ జ్ఞానం కూడా లేకుండా అక్కడ సంపూర్తిగా కోల్పోవడం జరుగుతూ ఉంది. మరి ఎన్ని మార్పులు చేర్పులు జరిగే యొక్క జీవితమే మనం ప్రతి ఒక్కరం కూడా జీవిస్తూ ఉన్నాము. ఇది అందరం మనం విచారించుకోవలసిన విషయం. ఏది నిజము, ఏది అబద్ధం. అబద్ధం అంటే కనీసం ఇప్పుడుండి కాసేపు లేకుండా పోయేది. మరి మన అవస్థల్లో మరి ఈ జాగ్రత్త అనేది కొద్దిసేపు ఉంటుంది, తర్వాత స్వప్నం అనేది కొద్దిసేపు ఉంటుంది, ఈ సుషుప్తి అనేది కొద్దిసేపు ఉంటుంది. మరి ఒకటి వచ్చినప్పుడు ఒకటి ఉంటల్లా, ఒకటి వచ్చినప్పుడు ఒకటి ఉంటల్లా. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము, ఏదైతే అది మారిపోతూ ఉన్నాము. ఇది నిజమా అబద్ధమా అని ఈ 3 అవస్థలని ప్రతి ఒక్కరము కూడా బాగా విచారణ చేస్తే తప్పనిసరిగా ఏదొస్తే దాంతో మనం మారిపోవటం జరుగుతూ ఉన్నది. ఈ మారిపోయేది ఎప్పుడూ సత్యం కాదు, ఎప్పుడూ నిత్యం కాదు. అయితే ఈ మారిపోయే దాంట్లోనే మారిపోని యొక్క వస్తువే ఇక్కడ ఆత్మ వస్తువు. ఆ మారకుండా ఉండే ఆత్మ వస్తువే ఈ మార్పులు జరిగేదానికి ఆధారమై ఉంది. ఆధారమై ఉండాడే కానీ ఈ మార్పు చెందేది మట్టి కానే కాదు. అందువల్ల భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మనలోనే ఈ మార్పులు చేర్పులకి ఆధార స్వరూపమై సాక్షిమాత్రుడిగా మన హృదయంలోనే ఉన్నాడు అని భగవంతుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు జరిగింది. కాబట్టి మనం భగవంతుని కోసం ఎక్కడెక్కడో వెతికేదానికన్నా మన హృదయ పరిశోధన కానీ చేసుకొని ప్రతి ఒక్కరము కూడా మన హృదయములో దాగి ఉన్న ఆత్మదేవుణ్ణి తెలుసుకొని ఆత్మస్వరూపంగా మారిపోవటమే మానవుడి యొక్క కర్తవ్యము. కాబట్టి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరము మన తెలుసో తెలియక ఈ లేకనే ఉండట్టు భ్రమపడే జీవితము గడిపినప్పటికీ కూడా భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏమై ఉన్నాడు అన్న సంగతి మనకే తెలిసినప్పుడు అదే తెలుసుకునేదానికి ప్రయత్నము చేసి ప్రతి ఒక్కరు కూడా తరించిపోవటమే ఈ మానవుడి యొక్క కర్తవ్యము అని భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.